బాబాయ్ ఏమన్నా ఏమి మళ్ళీ రేపు మృగశిర కార్తె అంటివి రేపు నుంచి స్టార్ట్ రేపేనా ఏ ఆటోలో దొరకలేదన్నా ఏం బండి పంచర్ అయింది ఇంటికాడ పడేసింటి వాడే ఇంకా పోయి ఇంకా ఆటో ఎక్కొస్తేనా నువ్వు ఇక్కడ ఉంటావో లేదో అని నాకు టెన్షన్ డౌట్ వచ్చిందేమో. మళ్ళీ నేను ఆటోకి పోవాలి కదా ఎక్కడికి? ఇండి మార్కెట్ కి పోవాలా నువ్వే చెప్తివి రేపు మృగశిర కార్తె ఉంది కోళ్ళు గీళ్ళు తెచ్చుకుందాం అంటివి. అదే పోదామా ఇప్పుడు? మరి ఇప్పుడు ఆడనా ఎండ ఎక్కువ ఉందిలే గానీ కాదు ఎట్లా మళ్ళీ ఎంతమందిని పిలుస్తున్నావు నువ్వు మీ బంధువుల్ని? ఏం ఉండేది ఒక కోటి బంధువులు, ఎంత మందిని పిలుస్తావు ఏంటి? అదే పై ఏమో పిలుస్తాను గెలుస్తాను అంటుంటివి రాత్రి. ఎవరికి పెట్టకూడదు చూడనా, తాగి తందలు అంటారు. ఇప్పుడు ఒకటి చూడనా కోస్తే గీస్తే గింత వస్తుంది అది మరి అదే రాత్రికి సరిపోతుంది. మళ్ళీ నువ్వు రాత్రి మందు కొట్టి మాట్లాడుతావా పిలిచల్లా మందులో ఏమేమో మాట్లాడతాం. అదే మళ్ళీ నాకు డౌట్ వచ్చింది నేను వస్తలే ఇప్పుడు. అదే చూడనా ఎక్కువ మంది వద్దు, నువ్వు ఒక కోటర్ తెచ్చుకో నేను ఒక కోటర్ తెచ్చుకుంటా, 2 పూట్లకు వండుకుందాము, మధ్యాహ్నం ఒక కోటరు చికెన్ తిని వెళ్ళిపోదాం అంతే. మళ్ళీ రాత్రికి వద్దాము. ఓకే ఫ్రిడ్జ్ లో పెట్టింటాలే నేను. సరే మళ్ళీ వచ్చి రాత్రి తిని తాగుదాం. ఏమి సరే అట్లే ఎవరికి పెట్టాలన్నా ఊరికి పిలిచి ఊరికి దొరుకుతుంది కోడి దొంగనాయాలు తాగి తిని అది బాగాలేదు నాకు బాగాలేదు కొంచెం పోసినాడు మా బావ అక్కడి నుంచి వస్తే నేను కడప నుంచి వస్తే నేను హైదరాబాద్ నుంచి వస్తా అంటే ఎందుకు వచ్చింది అన్న కంప. అదే కాబట్టి మా నాయనలు ఆడే తీసుకొని తినాక అంతే మరి. ఎట్లా మళ్ళీ ఎట్లా వండుకుందాం ఏం కథ? ఎవరినైనా పిలుస్తావా వండుకునేకి? ఎవరినేం పిలవలసిన కదా. నాకు ఏం లేదు చూడనా, ఒక కోట రెస్ట్ తెచ్చుకుందాము, ఆ కోట దాక్కుండా వండుదాం అంతే. అవునా? ఏం చికెన్ బాగా ఉడకాలంటే మందేస్తారా దాంట్లోకి? మందేస్తే కూడా ఏం లాభం లేదు. లేదు లేదు లేదు. మరి ఏం మంది వేస్తుంటారబ్బా? మేము అప్పుడు అక్కడ ఉన్నప్పుడు దాదాపు అంటే ఒక హాఫ్ బాటిల్ పోసే వాళ్ళము విస్కీ. ఏంటికి అట్లా? ఏదో బాగుంటదని చెప్పేసి. బాగుంటది ఏం లేదు, ఏం రుచి రాదు, పాడు రాదు ఊరికే అవన్నీ. అది ఎప్పుడైతే వేడి ఎక్కువ అవుతుందో దానికి ఆ ఉన్న యొక్క ఏమంటారు దాని యొక్క స్టమినా అంటారు, ఏమంటారు పవర్ తగ్గిపోతుంది. ఏముండదు, నీళ్ళలాగా తయారైపోతుంది. కాదన్నా ఎట్లా కర్రీ చేసుకుందామా డ్రై ఐటమ్ చేసుకుందామా? చూడండి ఇప్పుడు ఒక కూర అంటే 1.5 kg పడుతుంది. 1.5 kg పడితే దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఒక గ్రేవీ చేసుకుందాం, సగం వచ్చేసి రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. చెప్పు మళ్ళీ ఈడనే చేసుకుందాము. ఈడ బీగలు లేవు కదరా, మనుషులు కూడా రాలేదు, ఇద్దరు వస్తారులే. అదే మళ్ళీ వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఈడనే ఎంత స్టవ్ ఉంది లోపల బాగుంది కూర్చునేకి. బయట కూరగాయలు అంటే ఏం లేదు, టమాటాలు ఉల్లిగడ్డలు ఏముందిలేనా, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనము బయట వండుకుంటే ఎట్లన్నా పోతుంది, కరివేపాకు దాంట్లో మందు కొట్టింటాం కాబట్టి ఎట్లుంటే ఏం లేదు. ఏమంటే ఉప్పు కారం ఒకటి బాగా అట్లేం లేదు. లవంగాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, ఉసిరికాయ బాగుంటదంట. ఉసిరికాయ కాకరకాయ బాగుంటదంటనా? కొన్ని కలిపే ఉంటాయి, కలపన ఉంటాయి. కోడికూరలు వచ్చేసి చెప్పండి, మునక్కాయలు వేసుకోవచ్చు. మునక్కాయలు వాళ్ళు ఉంటది వీటికి సప్పరిస్తుంది, లేదని సప్పరిస్తుంది. ఇది లేదంటే గోంగూర వేసుకున్నా కాదనా. ఇప్పుడు నాటుకోడి కదా అది, ఉడకదు, తొందరగా ఉడకదు. ఎట్లా మళ్ళీ నేను బండి కట్లు మాట్లాడుతున్నా, ఏం అవసరం లేదు నేను చెప్తాడు. గ్యాస్ స్టవ్ లో వద్దులేనా? దీన్ని పిచ్ అంటారు, యాక్చువల్లీ పిచ్ చిటికడు తెలుగులో. అంతా వచ్చేసి బేకింగ్ సోడా అంటారు. చికెన్ లేక వేసినామంటే ఉబ్బుతుంది, పొంగుతుంది, ఉడుకుతుందా? తొందరగా ఉడుకుతుంది. ఈ మామూలుగా పెరిగేస్తారు కదా ఉడికేకి, పెరిగేయకూడదా? బేకింగ్ సోడా గాని, బొప్పాయి పండు కాయ గాని, టెంకాయ చిప్ప గాని, ఇట్లా లేకుంటే బెల్లం కొంచెం గానీ తొందరగా ఉడుకుతుంది అన్నమాట. ఎట్లా వండుతావు వండు. మళ్ళీ చూడపా, నల్ల కోడి అయితే మాట్లాడి పెట్టిన చూడనా. సరే సరే. అదే ఎందుకంటే నా దగ్గర కొన్ని ఉన్నాయి డబ్బులు, నువ్వు నేను పోతే కొంచెం మనకి దొరుకుతుంది ఆడ. ఏమంటే చూడనా, ఆడదో మొగదో నాకు తెలియదు. అది భూతద్దం పెట్టి చూడు. భూతద్దం లేదన్నా పలిగిపోయింది మొన్న. పలిపోయింది. సరే సరే. ఎట్లా మళ్ళీ ఐడియా ఉందా లేదా? ఇప్పుడు పుంజు అంటే పైన పింఛం ఉంటది. నాకే ఇంటి పక్కన ఒకటి చెప్పలే, ఆడు ఎట్లన్నా ఆడిది మొగది ఎట్లా కనబడతావు ఆడ పోతే అంటికినా పోతేకినా హాయ్ సార్ అంటదంట. ఆడదైతే మొగదైతే హాయ్ బ్రో అంటదంట. బ్రో నాకు అర్థం కాలేదు, దానికోసం నీకు అడుగుతున్నా. అది డిఫరెంట్ అనమాట. హాయ్ బ్రో అనేది మొగదంట, మొగది.
హాయ్ సార్ అనేది ఆడది. ఎట్లా అని నాకు అర్థం కాలే. మనం ఆడపోయినప్పుడు పలికినప్పుడు అవి పలకలేకపోతే మధ్యలో రకం మనం గే గే వద్దు ఎట్లా ఎందుకు వచ్చింది కంప? దానికోసమే నేను పోలేదు మార్కెట్ కి. కోలుల్లో కూడా గే ఉంటాయి. ఏం చెప్పలేమన్నా. ఏమి మానవ జన్మ లెక్క జన్మ అవులే. ఇప్పుడు చూడనా, ఇప్పుడు మనుషులకే పుంజు మగోడు, పెట్ట ఆడిది అంటారు. పిల్లలు ఎవరు పుట్టేది? దీనికి పెట్టకే పుడుతుంది. మళ్ళీ ఇంక వాళ్ళు ఆల్మగులు కదా, పెట్ట పిల్లలుగా పుట్టేది, గుడ్లు పెడుతుంది. గుడ్లు అయినాక ఏమొస్తాయి? తర్వాత పిల్లలు వస్తాయి. మళ్ళీ అదేనా నేను చెప్పేది. ఇప్పుడు కోళ్ళు ఇప్పుడు పెట్టే ఇట్లా పోతుంటే పిల్లలు పోతుంటారు, ఏమంటారు? గుడ్లు పోతున్నాయి అంటారా? అన్నారు కదా, పిల్లలు పోతున్నారు. దానికోసమే నేను ఐడియా ఇచ్చిన. పక్కనోని అడిగితే ఇట్లా చెప్పినాడు, అన్నా నువ్వు అడిగి పోతే ఎట్లా కనుక్కోవాలన్నా ఆంటీ ఇట్లా ఇట్లా హాయ్ బ్రో అంటదట పుంజు, పెట్ట వచ్చి హాయ్ హాయ్ అంటదట. ఇంకా మధ్యలో అంటే నాకు తెలియదు ఇంకా అది ఎట్లా అంటదో ఏమో. అది వేరే రకంగా అంటదో. వేరే రకం కాదు, అంటదో లేదు, ఇట్లా రెప్పలు కొట్టి రప్పరప్ప ఇంక అంతే అంట. ఇట్లా అంటది అంటే ఇట్లా మళ్ళీ అట్లా ఉంటదనా. దానికోసమే నాకు తెలియదు. ఎప్పుడు ఈ బయలేరు తీసుకునిందే తినిందే బాయిలర్. మనం ఎప్పుడు తిన్నాం చెప్పు? నాటుకోడి ఎవడు కోసింటాడు? లేదన్నా గట్టిగా ఉంటది అంటుంటారు. నాటుకోడే తిందాం, లేకపోతే కంసు పిట్టలు తిందాము. కంసు అబ్బలు ఉంటదంట కదన్నది టేస్ట్. ఫ్రై చేసుకుంటే ఈ ఎండాకాలం తింటే అన్ని బడగలు కూడా వచ్చేస్తాయి. ఎందుకు వచ్చిందిలేనా దాంతంటే వేడి మనకి చాలేనా. జస్ట్ ఊరికే నాటుకోడి నల్లకోడి తెచ్చుకొని తింటే అయిపోయి సరిపోతుంది. ఇంకెట్లా మళ్ళీ చూడప్పా. ఇంకా నువ్వు సరే మంది కాదు మళ్ళీ బ్రాండ్ చెప్తే కదా బాలయ్య బాబు. చూడన్నా ఈట ఎక్కువనా? సర్లే మరి బీర్లు తెచ్చుకుందాంలే, మధ్యాహ్నం పూట కదా తినేది. సరే కింగ్ ఫిషర్ తీసుకున్నాను, 2 బీర్లు తెచ్చుకుందాము. రాత్రి కావాలంటే మ్యాన్సన్స్ కొడదాము. అంతేలే, ఆ పని చేద్దాంలే. ఊరికి ఏంటికి ఎవరు పిలిచేవన్నా మళ్ళీ నువ్వు? లేదు పిలిచాను. నువ్వు అట్లా కాదబ్బా, మళ్ళీ మధ్యలో తాగినప్పుడు పిలుస్తావు. లేదు అట్లా వద్దులేనా ఊరికి ఎందుకు? పోయినసారి కూడా పెద్ద రామాయణం జరిగింది. వద్దులే మరి, ముక్క దొరకలేదని. దొరకదు, వచ్చేది గింత. దానికోసమే చూడనా. ఇంకా ఎట్లా ఏం లేదు. ఇంకా నేను కోడి కొనేసినాక ఇంటికాడ సాకుతా ఒక 2 రోజులు. 2 రోజులు అన్నా రేపేనా? రేపేగా ఇంక సాకుతావులే. ఇంకా వాడు అమ్మేవాడు ఏం పెట్టినాడేమో ఫుడ్ పాపం దానికి. ఏముంది జనాలు సద్దలు పెట్టింటారు. రాత్రి ఒకటే కొంచెం సాకుతాంలే బాగా, కొంచెం జీడిపప్పు చెప్పకూడదు. జీడిపప్పు అని వానికి ఆడు చెప్తావనా? మనం వేసుకోవాలి. ఇంకా మనం వేసుకుందాం. ఎట్లానా ఇప్పుడు చూడు, ఈ రాత్రి పెడతా కదా, మన పొద్దునకే కదా మనకు వచ్చేది. అది లాస్ అవుతుంది. ఏం లాస్ కాదులే. దానికోసమే ఒక 100 గ్రాములు జీడిపప్పు తెచ్చిన, పిస్తా తెచ్చిన, దానికి రాత్రి పెడతా. చికెన్ కూడా టేస్ట్ బాగా వస్తుంది. ఎందుకంటే రేపు మనమేం లాస్ కామనా. ఎందుకంటే లాస్ తిన్నాక మనం తింటాము, మళ్ళీ అంతే. మనకి లాస్ అవుతుంది. అది పిస్తాలు తినవు. నేను తింటా, నువ్వు తిను. ఎందుకంటే దాన్ని నేను తినాలి కదా, మళ్ళీ బలం కావాలి. మళ్ళీ అట్లా సరేలేనా. మళ్ళీ ఎట్లా మళ్ళీ ఇప్పుడు పోదామా? బండి తెచ్చినావు కదా, బండికి పోయి ఎట్లా నువ్వు ఇంట్లో పెట్టుకుంటావా సాగుతావా? నేను ఇంట్లో పెట్టుకుని సాగాల. కోళ్ళు మీ ఇంట్లో పెట్టుకో, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు. పట్టుకొని గొంతు పట్టుకుని పిసుకు పట్టేసి చచ్చిపోతావు. వద్దు నువ్వు మళ్ళీ ఈ రోజు అయిపోతుంది మురుగశిర కార్తీ. ఈ రోజు అయిపోతుంది. వద్దు పొద్దునే కావాలి. అది ఎట్లా మళ్ళీ కోపించుకునేది ఆడా? చెప్తావాడు. ఫస్ట్ నువ్వు ఒక 1000 రూపాయలు వేసుకో, నేను ఒక 1000 రూపాయలు వేసుకుంటాను. దాన్ని వచ్చేసి జమా చేసేది మన ఏమంటారు, కర్మలో ఉన్నాడు కదా, వాళ్ళ దగ్గర పోయి వాడు హలాలు చేస్తాడు. వాడు మళ్ళీ వానికి ఇవ్వాలి కదా. ఈ మన ఒక జంతువుని కానీ అవి చంపాలంటే ఇద్దాంలేనా, మన ఫ్రెండే కదా. ఎంత 100 రూపాయలు అడుగుతాడా? 50 రూపాయలు అంతేనా? అట్లయితే ఇద్దాం. తీసుకొని వాడు డ్రెస్సింగ్ చేసిస్తాడు. డ్రెస్ వేసిస్తాడా? డ్రెస్సింగ్ ఈకలు బొచ్చు అంత పీకలు కదా. మళ్ళీ ఏమన్నా డ్రెస్ చేసిస్తాడు అంటే దాని చచ్చిపోయిందని డ్రెస్ ఎందుకన్నా? అదే బాగుంది కథ. సరేలేనా మళ్ళీ పోయిద్దామా? మళ్ళీ చాలా మంది ఉన్నారంటనా మార్కెట్? రేపు ఆదివారం కదా మృగశిర. మళ్ళీ చాలా మంది ఉన్నారంట. పోదాం.